హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మనమైతే మొన్న తీసుకున్న మినీ 5 Pro అయితే రెయిన్ టెస్ట్ అయితే చేద్దాం అనుకున్నాం కదా. మినీ 5 Pro అయితే రెయిన్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇది ఎంత దూరం పోతుంది, ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అని అయితే చూద్దాం. సో మన డ్రోన్లో 100% ఛార్జింగ్ అయితే పెట్టినా. సో ఫస్ట్ అయితే ఫ్లై చేద్దాం. ఫ్లై చేసి అంత ఓకేనా లేదా చూసుకున్న తర్వాత బ్యాటరీ అయితే స్వాప్ చేసి అండ్ 70% వరకు, అంటే 100% నుండి 70% వరకు ఎంత దూరం అయితే వెళ్తుందో అక్కడ నుంచి అయితే రిటర్న్ టు హోమ్ అయితే కొట్టేద్దాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇన్ కేస్ డ్రోన్ క్రాష్ కావడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో 70% ఛార్జింగ్ వరకు 30%లో ఎంత దూరం అయితే కవర్ అవుతుందో మనమైతే ఇప్పుడైతే దీన్ని ట్రై చేసి అయితే చూద్దాం. సో స్టార్ట్ అయితే చేద్దాం. ఇంకా సో ట్రై వచ్చేసి చూపిద్దానికి సో 50 మీటర్స్ పైనకైతే లేపిస్తున్నా. 50 మీటర్స్ పైన పోయిన తర్వాత దగ్గర రాదు అయ్యంతే. 70 మీటర్స్ పైన అయితే ఉంది. సో పంపిస్తున్నా. ఇంకా బ్యాటరీ పర్సెంట్ వచ్చేసరికి మనకైతే 96 అయితే లెఫ్ట్ ఉంది. సో ఆల్రెడీ 200 మీటర్స్ అయితే వెళ్ళిపోయింది. ఫైవ్ 500 మీటర్స్ కంప్లీట్ అయింది. సెవెంటీ మీటర్స్ పైన అయితే ఉంచిన, ఎందుకంటే మనకి ఇన్ కేసు ఏదైనా తలగకుండా ఉంటుందని అయితే 70 మీటర్స్ అయితే పైన ఉంచిన. సో ఆల్రెడీ 1 కిలోమీటర్ దాటిపోయింది. 1200 మీటర్స్ ఇప్పుడు హాఫ్ వేసి మళ్ళీ ఓకేనా. ఆల్మోస్ట్ దగ్గర 3 కిలోమీటర్స్ అయితే పోయింది. త్రీ కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయింది. ఛార్జింగ్ వచ్చేసరికి 82% అయితే ఉంది. ఇంకా 17 మినిట్స్ అయితే ఫ్లైట్ టైం అయితే చూపిస్తుంది మనకు. సో కరెక్ట్ మనకు 70% ఛార్జింగ్ రాగానే దీని అయితే రిటర్న్ టు హోమ్ అయితే నేనైతే బ్యాక్ అయితే పట్టుకొస్తా. అప్పటి వరకు ఇది ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అనేది అయితే చూద్దాం. నాకు తెలిసి ఇది ఎక్కడ అసలు ఆల్రెడీ సూరంపల్లి దగ్గరలో ఉన్నట్టుంది. సూరంపల్లి దగ్గర ఉన్నది. ముంగట మనకైతే కోళ్ళ ఫారాలు అయితే కనిపిస్తున్నాయి. సెవెంటీ 9% వచ్చింది. ఇంకా ఆర్సీకి అయితే 40 శాటిలైట్స్ ఉంది. ఆర్సీకి దానికైతే ఏమి ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ అయితే సిగ్నల్ అయితే ఫుల్ ఉంది, చూపిస్తుంది పైన చూసుకున్నట్లయితే. ఇదైతే మనకు సూరంపల్లి ఏమంటారు చెరువు అన్నమాట. మనం కరెక్ట్ ఫ్లై చేస్తుంది వచ్చేసరికి గుట్ట దగ్గరికి వెళ్ళి అయితే ఫ్లై చేసిన. ముంగటైతే మనకైతే సూరంపల్లి విలేజ్ అయితే కనిపిస్తుంది. సో సూరంపల్లి విలేజ్ అండ్ ముంగట ముత్యంపేట విలేజ్ కూడా కనిపిస్తుంది. సో సూరంపల్లి విలేజ్లోకి అయితే వెళ్ళిపోయినాం. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ముత్యంపేట విలేజ్ ఇంకో ఇక్కడ కనిపిస్తుంది ముంగట. సో ముత్యంపేట దగ్గర దాకానైతే పుష్ చేద్దామా. నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. ఆల్రెడీ 5 కిలోమీటర్స్ అయితే పోయింది కింద చూసుకున్నట్లయితే 4.90. సో ఇంకా 5% ఛార్జింగ్ అయితే ఉంది కాబట్టి పుష్ అయితే చేద్దాం. ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా అయింది. మధ్యలో అయిపోతే ఏం లేదు, కార్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నా, ఫోడాలి వేసుకొని. రిస్క్ చేస్తున్నా అసలు, ఇది చాలా పెద్ద రిస్క్ అసలు.
తీసుకున్న 1 వీక్కి ఇన్ని రిస్కులు చెప్తున్నా, తర్వాత ఇంకెన్ని రిస్కులు చెప్తున్నా నాకైతే అర్థమవుతలేదు. ఓ 5.5 కిలోమీటర్స్. సో 73%కి అయితే వచ్చింది ఛార్జింగ్. ఓన్లీ పైన 17 మినిట్స్ చూపిస్తుంది. సో నేనైతే రిటర్న్ టు హోమ్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. సో ఆల్రెడీ అయిపోయింది. ఇంకో ముత్యంపేటది చెరువు, ఇగో ఇది ముత్యంపేట విలేజ్. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇంకో ఇది ముత్యంపేట విలేజ్. దాని దగ్గర దాకానైతే పోయినాం. సో రిటర్న్ టు హోమ్ అయితే వచ్చేద్దాం ఇంకా. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు రిటర్న్ టు హోమ్ కొట్టేస్తా. డైరెక్ట్ అది వస్తుందా లేదా అనేది అయితే చూసేద్దాం. 71% ఛార్జింగ్ ఉంది. ఎయిటీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది. 18 మినిట్స్ లోపు వస్తుందా రాదా. దగ్గర 707 సెకండ్స్ అయితే టైం చూపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ దగ్గర 10 మినిట్స్ అనుకో. చూద్దాం మరి వస్తుందా రాదా అనేది అయితే. రిటర్న్ టు హోమ్ కొట్టినా కదా, రిటర్న్ టు హోమ్ కొడితే ఏంటంటే ఓన్లీ 20 km/hలోనే వస్తుంది. సో రిటర్న్ టు హోమ్ అయితే క్యాన్సిల్ చేసి నేనైతే నార్మల్ మోడ్లోనైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నా. ఎందుకంటే రిటర్న్ టు హోమ్ అట్లా కొడితే మధ్యలో అయిపోవడానికి కొంచెం ఛాన్సెస్ అయి ఉన్నాయి. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా నార్మల్గా రానికి ట్రై చేస్తున్నా. ప్రజెంట్ అయితే మనకి ఇంకా 4.5 కిలోమీటర్స్ అవేలో ఉంది. ఇంకా ఛార్జింగ్ వచ్చేసరికి 61% అయితే లెఫ్ట్ ఉంది. కొంచెం భయం అయితే అవుతుంది. 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పోయింది. దగ్గర 5.5 అంటే 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో మనం తీసుకుంది 36 మినిట్స్ వేరియంట్ కాబట్టి నాకు ఇంత భయం అవుతుంది. 56 మినిట్స్ అయితే 10 కిలోమీటర్స్ పోయినా ఏం కాదు. దీని రేంజ్ వచ్చేసరికి 18 కిలోమీటర్స్ యాక్చువల్లీ. అదే మనకు 56 మినిట్స్ బ్యాటరీ అయితే దగ్గర అది కవర్ చేయొచ్చు. ఇది మనకు 36 మినిట్స్ కాబట్టి ఫ్లైట్ టైం వచ్చేసరికి మనకు ఓన్లీ 28 మినిట్స్ 30 మినిట్స్ ఫ్లైట్ టైం వస్తుంది కాబట్టి సో నాకైతే కొంచెం భయం అయితే అవుతుంది. సో ఇంకా మనకు వచ్చేసరికి 57% బ్యాటరీ అయితే బ్యాక్ ఉంది. అయినప్పటికీ కూడా కొంచెం భయం అయితే అవుతుంది. చూద్దాం. 77 మినిట్స్లో ఇది షట్ డౌన్ అవుతుందని చూపిస్తుంది పైన. ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియోతో నన్ను 1,00,000 వ్యూస్ వస్తే ₹1,00,000. ఇంకా 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకైతే డ్రోన్. 45% ఉంది ఛార్జింగ్. ఉదయంలోనే 6 మినిట్స్ చూపిస్తుంది. 6 మినిట్స్ వస్తుందా. ఇది 50 దాకా ఒక స్పీడ్లో చూస్తుంది, 50 తర్వాత ఒక స్పీడ్లో చూపిస్తుంది. ఇదో దీంతో రోజు అసలు 42 పడుతుంది ఈరోజు. ఇంకా 2 కిలోమీటర్స్ అవే ఉంది మనకు. వస్తుంటా బాను, చూద్దాం. వస్తుండొచ్చు. భయం అవుతుందా బాను? 1,50,000 గాలిలో ఎగిరేసి భయం అవుతుందా అని అడిగితే నీకు సిగ్గుందా గురు అంట వాళ్ళు. ఏమనాలి ఇక. పక్కపండి చిన్న పిల్లలు కూడా అంట. కొంచెం 39 బ్రో. ఇంత ఫాస్ట్గా అయిపోతున్నా? తొందర అయిపోతుంది. వీడికి వచ్చినాక గీడ మన ఇంటి దగ్గర ఏడ అయిపోయినా నో ప్రాబ్లం, దాన్ని దించేద్దాం. కానీ మన ఇంటి దాకా రావాలంతే. మనకు ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ సగం కవర్ చేసినాం. 40 km/h స్పీడ్తోనే వస్తుంది మనకైతే. కింద చూపిస్తుంది చూడు, 41.4 km స్పీడ్తో వస్తుంది. 36, 34, 4 మినిట్స్ లెఫ్ట్. 4 మినిట్స్ లీడ్ దాకా వస్తుందా? చూపిస్తుంది. 1.5 కిలోమీటర్స్ అవే ఉంది. ఇంకా 1.7, 1.6. నేను అందుకే ఇంకా లాంగ్ ఎగిరేస్తే ఏమవుతుందంటే పైనకి ఎగిరేస్తే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుందని ఓన్లీ 70 మీటర్సే పైనకి ఎక్కిన. వచ్చేసింది. పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. పోలీస్ స్టేషన్ దాటింది. పెట్రోల్ బంక్ దగ్గర దాకా వచ్చేసినట్టే. గవర్నమెంట్ హాస్పిటల్ తిక్క పెడితే అభిగాన్ వాళ్ళ ఇంటి మీద దించేస్తా. ఓకే, నో ప్రాబ్లం. తెచ్చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి నాకు, అంతే. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టమాకండి. 27% ఉంది. వచ్చేసింది. 1 కిలోమీటర్ అవైనా ఉంది. ముంగడి కొబ్బరిగా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్
కిలోమీటర్ జస్ట్ ఇంకా 26% ఉంది. దామ్మా దా బంగారం రావాలి. అబ్బాయి వాళ్ళు ఇల్లు చూసి అబ్బాయి వాళ్ళు ఇల్లు దాటేసినాం. కరెక్ట్ అబ్బాయి వాళ్ళు ఇంటి మీద ఉన్నాం. 24%. ఇవన్నీ ఎందుకు ఇంతకుముందు బాగానే ఉన్నాంగా మనం, ఎందుకు ఇవన్నీ దూల వచ్చేసింది బ్రో. ఓన్లీ 500 మీటర్స్. ఓకే బ్రో, నేను 1 తీసుకుంటాను, రిస్క్ తీసుకోకమ్మా. ఓన్లీ 500 మీటర్స్. డ్రోన్ కవర్ చేసుకోగలం. డ్రోన్ వచ్చేసింది మన ఇంటి మీద దాటింది, ఇల్లు దాటింది ఆల్రెడీ. ఇది మన కారు కనిపిస్తుంది, వచ్చింది ముంగడు ఉంటుంది. ఇంకా 16%, 15% అయితే ఛార్జింగ్ అయితే లెఫ్ట్ ఉంది. ఫైనల్లీ ఇంకా 15% ఛార్జింగ్ లెఫ్ట్ ఉండగానే నేనైతే బ్యాక్ అయితే తీసుకొచ్చేసిన అనమాట. సో మనం డ్రోన్ని లాంగ్ పంపించినప్పుడు చేయకూడని మిస్టేక్ ఏంటిదంటే రిటర్న్ టు హోమ్ కొట్టద్దు. మనకు అసలు రూట్ ఏందో మర్చిపోయినాం తెలియదు అన్నప్పుడు మాత్రమే రిటర్న్ టు హోమ్ కొట్టాలి. రిటర్న్ టు హోమ్ కొడితే ఏమవుతుందంటే 20 కిలోమీటర్స్ స్పీడ్తో మాత్రమే రిటర్న్ టు హోమ్ వస్తుంది. అట్లా బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము మాన్యువల్గానే రిటర్న్ టు మనకు హోమ్ అప్డేట్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. మనకు ఆర్సీ కంట్రోల్లో డైరెక్ట్ దాన్ని పెట్టి స్ట్రైట్గా పట్టుకుంటే దగ్గర 41 కిలోమీటర్ స్పీడ్తో అయితే ట్రావెల్ అయితే చేస్తుంది అనమాట. అది ఈజీ మినీ 5 Pro అయితే. సో మళ్ళీ ఇంట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన బ్యాటరీ వచ్చేసరికి 36 మినిట్స్, ఇది 30 మినిట్స్ ఫ్లై బ్యాక్ మాత్రమే ఇస్తుంది. సో 56 మినిట్స్ అయితే దగ్గర మనం 10 to 12 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఫ్లై చేయొచ్చు. ఇందులో రేంజ్ వచ్చేసరికి మనకు దగ్గర 10 కిలోమీటర్స్ చూపిస్తుంది నార్మల్గా వితౌట్ లూజింగ్ కంట్రోల్ ఏమంటారో సిగ్నల్స్. సో మీరైతే అర్థం చేసుకోవచ్చు దీని క్యాపబుల్ అయితే. సో ఇది మన మినీ 5 Pro రేంజ్ టెస్ట్ అయితే. సో ఓవరాల్గా మనమైతే 10 కిలోమీటర్స్ కవర్ చేసినట్టే. 5.6 ఇట్లా స్ట్రైట్ పంపించినాం. 5.6 దగ్గర 10 కిలోమీటర్స్ అయితే మనమైతే దీని అయితే సక్సెస్ఫుల్లీ కవర్ చేసి తీసుకొచ్చేసినాం. ఇంకా 13% అయితే బ్యాటరీ అయితే లెఫ్ట్ ఉంది. సో దీని అయితే ఇంతే ఇంకా రేంజ్ టెస్ట్ అయితే. సో సక్సెస్ఫుల్లీగా రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసినట్టే. సో మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం బాయ్.